హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయికృష్ణ. ఈ వీడియోలో విద్యార్థి నిరుద్యోగులకు మరియు పరిశ్రమలకు మధ్య వారధిగా ఉన్న డీట్ అనేది పూర్తిగా అందుబాటులోకి రావడం జరిగింది. మరి ఇది విద్యార్థి నిరుద్యోగులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలంటే ఏ విధంగా తోడ్పడుతుందనే విషయాన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ డీట్ అనేది ఏ విధంగా అందుబాటులో ఉంది, అదిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనే విషయాలను మనం ఇక్కడ గమనిస్తే, పరిశ్రమలు అభ్యర్థుల మధ్య వారధిది, అందుబాటులోకి వచ్చిన సరికొత్త డిజిటల్ వేదిక, ఉద్యోగ అవకాశాలను పెంపొందించడమే దీని యొక్క లక్ష్యం. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలో కూడా ఊతమివ్వడం జరుగుతుంది. ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక ముఖ్యమైన వరంగా కూడా ఇది చెప్పడానికి అవకాశం అయితే ఉంది. మరి ఇక్కడ మీరు ఉపాధి అవకాశాల కోసం వెతుకుతున్నారా, లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా, మీరు కోరుకునే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయా, ఇప్పటికే మీరు ఉద్యోగం చేస్తున్న మీకున్న నైపుణ్యాల కంటే తక్కువ వేతనం పొందుతున్నట్లు భావిస్తున్నారా, ఆశించిన వేతనానికి తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచుకోవాలనే ఆలోచనలు ఉన్నారా, ఇట్లాంటి అనేక రకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది, మీ అందరికీ తోడ్పాటునిచ్చేదే ఈ డీట్ అండి. మరి ఇది ఒక డిజిటల్ వేదిక. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మన ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. దీన్ని మనం ఏమంటున్నామంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ పేరిట పరిశ్రమల శాఖ ఉచిత డిజిటల్ వేదికను మనకు అందుబాటులోకి తీసుకొచ్చేసింది. ఆల్రెడీ దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఇది పరిశ్రమలు, సంస్థలు, నిరుద్యోగులకు మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది. మీ నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాన్ని పొందడానికి హెల్ప్ అనేది మనకి ఇక్కడ చేస్తూ ఉంటుందండి. అదేవిధంగా మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి అవసరమైన సమాచారాన్ని సైతం మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ అర్హత, అనుభవం, నైపుణ్యాలను పొందుపరిస్తే సరిపోతుంది. మీ రెజ్యూమ్ను సైతం అదే తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కన్సల్టెంట్ల మోసాలకు ఇది అడ్డుకట్టగా నిలుస్తుంది. ఇప్పటికే వివిధ సాఫ్ట్వేర్, ఫార్మా, ఎడ్యుకేషన్, అదేవిధంగా సర్వీసెస్ సంస్థలు ఈ డీట్లో తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది. మరికొన్ని సంస్థలు కూడా ఇందులోకి తీసుకొచ్చేందుకు పరిశ్రమల శాఖ కృషి చేయడం అనేది జరుగుతుంది. ఈ ఉచిత ఆన్లైన్ ప్లాట్ఫామ్ సేవలు అనేది మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే రాష్ట్రంలో ఉన్న విభిన్న సెక్టార్స్ సంబంధించిన కంపెనీస్ దాంట్లో ఎన్రోల్ కావడం జరిగింది. సో నీ యొక్క ప్రైమరీ డీటెయిల్స్ అన్నింటినీ కూడా దాంట్లో ఎంటర్ చేస్తే అదే మన రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసి వాళ్ళకి షేర్ చేస్తుంది. వాళ్ళ నుంచి వేకెన్సీస్ ఉన్నప్పుడు మీరు గిన దానికి ఎలిజిబుల్ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కూడా మనకు అందించడానికి ఇక్కడ ఒక అవకాశంగా అనేది అయితే ఉంటుంది. మరి ఎవరు ఎన్రోల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని గమనిస్తే 15 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. పరిశ్రమలు, సంస్థలేమో తమకు సరైన నైపుణ్యం ఉన్న అభ్యర్థులు లభించడం లేదని చెబుతుంటే, మరోవైపు నిరుద్యోగులకు ఆయా సంస్థలను సంప్రదించడం అనేది చాలా కష్టంగా మారింది. ఈ రెండు సమస్యలను పరిష్కరించడానికి డీట్ వేదికగా మనకు ఉపయోగపడుతుంది. టీఎస్ ఐపాస్లోని ఏదైనా పరిశ్రమ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే అప్పుడే ఆ సంస్థ డీట్లోను తమ సమాచారాన్ని నమోదు చేయాలనే ఖచ్చితమైన నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఒక మంచి నిర్ణయం అండి. అదే సమయంలో అన్ని ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలు తుది సంవత్సరం విద్యార్థులను ఇందులో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయా విద్యా సంస్థలకు కూడా పరిశ్రమల శాఖ సమాచారాన్ని పంపడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రతి పిల్లోడు కూడా దాంట్లో ఎన్రోల్ అయిపోయి ఉంటాడండి. ప్రతి కళాశాల ప్రిన్సిపల్ను నోడల్ అధికారిగా నియమించడం జరిగింది. 15 ఏళ్ళు దాటిన వారికి ఇందులో నమోదు చేయించే బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పింది. అంటే కాలేజీలే కంపల్సరిగా మొత్తంని దీంట్లో ఎన్రోల్ చేయడానికి ఛాయిస్ అనేది ఎక్కువగా ఉంది. కావున ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ అనేవాడు అక్కడ ఎన్రోల్ అయిపోయి ఉంటాడండి. ఎందుకంటే ఇంటర్న్షిప్లు కానీ, అప్రెంటిస్షిప్లు కానీ ఉద్యోగాలు లభించడానికి ఇది ముఖ్యమైన వేదికగా పనిచేస్తుంది. జిల్లా కలెక్టర్లను దీనికి చైర్మన్లుగా నియమించడం అయితే జరిగింది. మహిళా సంఘాల సభ్యుల పిల్లలను కూడా దీంట్లో చేర్పించడం అయితే జరుగుతుంది. మరి ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఇది ఎట్లా పనిచేస్తుంది అనే విషయాన్ని గమనిస్తే, ఈ పోర్టల్లో వివిధ రకాల శిక్షణలు ఇచ్చే సంస్థలను, వాటి ఉద్యోగ నోటిఫికేషన్లో
ప్రశ్నలను, సాధారణ సందేహాలు, వాటికి సమాధానాలను పొందుపరిచారు. మొత్తం 153 రకాల విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలను గుర్తించడం జరిగింది. ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సేల్స్ మేనేజర్లు, టెక్నీషియన్లు, లెక్చరర్లు, వార్డెన్లు, సూపర్వైజర్లు తదితర. అభ్యర్థి ఎవరైనా తన భవిష్యత్తుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ వెబ్సైట్ ద్వారా ఉచితంగా పొందొచ్చు. పైగా జాబ్ మేళలకు వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు. అక్కడ దళారుల చేతిలో డబ్బులు నష్టపోవాల్సిన బాధ అనేది దబ్బుతుంది. కొన్ని కన్సల్టెన్సీలు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి లక్షల్లో రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉంటున్నాం. మరోవైపు పరిశ్రమలు, సంస్థలు ప్రతినిధులు తమ కార్యాలయాల్లో కూర్చొని తమకు అవసరమైన వాళ్ళను ఎంచుకునే అవకాశం అనేది ఇక్కడ వాళ్ళకు లభించడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూలకు వాళ్ళని డైరెక్ట్గా పిలవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి 20 మంది డేటా అనలిస్టులు అవసరం అయ్యారనుకుందాం. సంబంధిత నోటిఫికేషన్ను డీట్ పోర్టల్లో నమోదు చేస్తే అప్పటికే ఉన్న డేటా ఆధారంగా ఆసక్తి కలిగిన అభ్యర్థులను సిస్టమే ఎంపిక చేస్తుంది. కృత్రిమ మేధా ద్వారా సంస్థకు సరిపోయే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తుంది. అందులో తమకు కావాల్సిన వారిని కంపెనీ, సంస్థ ఎంపిక చేసుకొని వారికి లైక్ రిక్వెస్ట్ను పంపిస్తుంది. అభ్యర్థికి ఆసక్తి ఉంటే ఆసక్తి లేకుంటే డిస్లైక్ చేయొచ్చు. ఒకవేళ లైక్ చేస్తే అతని పేరు నమోదవుతుంది. ఫైనల్గా ఇంటర్వ్యూ వరకు వెళ్తుంది. అర్హత, అనుభవం, పని ఇతరత్రాలు సంతృప్తిగా ఉంటే ఆ కంపెనీ ఆ అభ్యర్థులను ఇంటర్వ్యూలో ఎంపిక చేసుకుంటుంది. ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్ కూడా డీట్ సిస్టమ్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థి జాయిన్ అయ్యాక సంస్థనే అతని వివరాలను ఈ పోర్టల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఎంతమందిని ఎంపిక చేసుకున్నారనేది కూడా తెలవడానికి అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీదుగా 2024 డిసెంబర్ 4 తర్వాత డీట్లో నమోదైన వివరాలు: నిరుద్యోగ అభ్యర్థులు 46,835, కంపెనీలు, సంస్థలు 197, ప్రకటించిన ఉద్యోగాలు 6,673 అండి. సో ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేనేమంటున్నా అంటే 15 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మీ యొక్క డీటెయిల్స్ ఎన్రోల్ చేసుకోండి. బట్ ఎవరైతే ఐటీఐ కానీ, డిగ్రీ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ కూడా బాధ్యతలు ఇప్పించిండ్రు. మరి మీ ప్రిన్సిపల్స్ దాన్ని ఎన్రోల్ చేసిండ్రా, చేయలేరా అనే విషయాన్ని చూడండి. చేయకపోయినా మీ ప్రిన్సిపల్ వాళ్ళకు ఒకసారి కన్వే చేయండి. వాళ్ళకు అవకాశం ఉంది కావున వాళ్ళు కూడా మీ డీటెయిల్స్ని ఎన్రోల్ చేసి పెడతారండి. ఇది మీరు ఎక్కడికి, ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కంపెనీలకి అవసరం ఉన్న వాళ్ళను వెతుక్కుంటూ ఆన్లైన్ వేదికగా మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. సో ఇది విద్యార్థి నిరుద్యోగులకు ఎంతగానో తోడ్పడుతుందండి. మీరు కంపల్సరీ ఎన్రోల్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నేను దానికి కావాల్సిన ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.